హాయ్ అండి అందరికీ చికెన్ ఊరగాయ చేస్తున్నా రండి చూద్దురు. చాలా బాగా టేస్టీగా ఉంటుంది చికెన్ ఊరగాయ. ఆవాలు, మెంతులు, ధనియాలు, జీలకర్ర, చెక్క, యాలకులు, లవంగాలు. చికెన్ వచ్చేసి క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు కొట్టుకొని పసుపు ఉప్పు కలిపి వేసి పెట్టుకున్న పెరుగు పెట్టుకొని చెక్క, లవంగాలు, యాలకులు ఫస్ట్ వేయించుకునేసి ఆ తర్వాత ధనియాలు, ఆ తర్వాత మెంతులు తర్వాత వచ్చేసి జీలకర్ర, ఆవాలు, ఇది జీలకర్ర అన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట. వేయించుకొని నీట్గా పొడి చేసుకోవాలి. వేయించుకున్నాక పక్కన పెట్టుకొని ఇప్పుడు పెనం పెట్టుకొని చికెన్ వేయించుకోవాలి. నీళ్ళు వేయకూడదు, నూనె వేయకూడదు, ఓన్లీ ఫ్రై చేసేయాలి. నీళ్ళన్నీ ఎగిరిపోయేదాకా బాగా వేయించేసేయాలి. వేయించేసినాక నీళ్ళు చికెన్లోటి ఊరుతాయి. ఆ నీళ్ళన్నీ ఎగిరిపోవాలి. అట్లా గట్టిగా అయిపోతుంది ముక్క. బాగా ఎగిరిపోయేట్టుగా వేయించుకొని ఆ ముక్కలు తీసి పక్కన పెట్టుకొని ఆ పెనంలోనే ఆయిల్ వేసుకోవాలి. అందరూ కొలతలతో వేస్తారు, నేను కొలతలు వేయను, అందాజుగా చేసుకుంటా. ఏదైనా నేను అందాజుగా చేసుకుంటా, కొలతలతో పట్ల నాకు. ఆ నూనె వేడెక్కేలోపు మసాలా కొట్టి పెట్టుకున్నాం. బాగా పొడి కొట్టుకొని పక్కన పెట్టుకొని ఆ నూనె వేగింది, చికెన్ వేసుకొని బాగా ఎర్రగా బ్రౌన్ కలర్ వచ్చేట్టుగా వేయించుకోవాలి. వేయించుకున్నాక బాగా గట్టిగా పడాలి. తెమ్మ ఉండకూడదు చికెన్ ముక్కకి. తెమ్మ ఉంటే మళ్ళీ చాలా రోజులు నిలువ ఉండదు, త్వరగా చెడిపోతుంది. కాబట్టి బాగా నిదానంగా వేయించుకోవాలి. అదే సిమ్లో పెట్టి బాగా బ్రౌన్ కలర్ వచ్చేయాలి ముక్కలు మొత్తం. అప్పుడు బాగుంటుంది, 2 నెలలు నిలువ ఉంటుంది. ఇప్పుడు నేను 1.5 కేజీ దాకా చేస్తున్నానులే. అన్నీ వేయించుకొని 2 ట్రిప్పులు వేయిస్తాను. అన్నీ వేయించుకున్నాక నిదానంగా వేయించాలి. కొద్దిగా లేట్ ప్రాసెస్, నిదానంగా చేసుకోవాలి. అయినాక అన్నీ మిక్స్ మళ్ళీ తీసి పక్కన పెట్టినట్టు అన్నీ మళ్ళీ కలుపుకొని అన్నీ నూనెలో వేసేసినాక ఇప్పుడు అన్నీ మిక్స్ అయిపోయినాక అల్లం పేస్టు, మిరప్పొడి, ఇందాక అది వేయించుకున్న మసాలాలు, ఉప్పు, 2 నిమ్మకాయలు దాంట్లోకి ఆ ముక్కల్లోనే అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసేసిన. నేను ఫ్రెష్గా చేసుకున్న, అంగట్లో కొనేదైతే బాగుండదు స్మెల్. ఇదైతే మనం ఫ్రెష్గా చేసుకునేది బాగుంటుంది, టేస్ట్ కూడా. ఈ అల్లం పేస్ట్ కూడా ముక్కల్లో వేసి ఏం చేస్తే బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది, మనకు కనపడుతుంది. కాబట్టి బ్రౌన్ కలర్ ఏం చేసినాక అంతా కిందికి పైకి బాగా కలదిప్పుకొని ఇప్పుడు గరం మసాలాలో కొట్టు పెట్టుకున్న అవి వేసేయాలి. తర్వాత మిరప్పొడి వేయాలి. మిరప్పొడి కూడా వేసేసి తర్వాత కలదిప్పుకొని కొద్దిగా ఉండేది ఉప్పు, సాల్ట్ వేస్తాను నేను. పెద్ద ఉప్పు నూరు వేసుకుంటే కూడా బాగుంటుంది. నాకు అది లేదు, సాల్ట్ వేసేస్తాను. బాగా ఆ మిరప్పొడి మసాలా వేగేదాకా ఒక 5-10 నిమిషాలు వేయించుకొని ఎందుకంటే కొద్దిగా పచ్చివాసన వస్తుంది కాబట్టి కొద్దిసేపు వేగాలి. అన్నీ వేయించేటోటే కానీ మిరప్పొడి వేగాలి కదా కొద్దిగా, అందుకని వేయించుతాను. వేయించుకున్నాక నీట్గా ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. అదంతా బాగా చల్లగా వచ్చేసేయాలి, చల్లార్చుకోవాలి బాగా. చల్లారినాక నిమ్మకాయ కోసుకొని అది చల్లగా వచ్చింది చూసుకొని అప్పుడు నిమ్మకాయ పిండేసుకోవాలి. చల్లగా అయిపోయింది, ఇప్పుడు నిమ్మకాయ పిండాలి. నేను అలాగే పిండేస్తాను, ఎందుకంటే నిమ్మకాయలో గింజలు లేవు. గింజలు ఉన్నాయనుకో దేంట్లో కన్నా వడగట్టే దాంట్లో పిండుకొని వేసుకోవాలి. నేను తీసిన నిమ్మకాయలో గింజలు లేవు, ఓన్లీ రసం ఉంది కాబట్టి నిమ్మకాయ పిండేసిన.
ఇప్పుడు గాజు గ్లాస్ అదే బాటిల్లో ఎత్తి పెట్టుకుంటాను, నీట్గా కడిగి ఆరబెట్టుకొని దాంట్లో నిలవ పెట్టుకుంటే నాకైతే కొద్ది రోజులకు 10-20 రోజులకి అయిపోతుందిలే. రోజు తినేస్తా నేను. మామూలుగా 2-3 నెలలు నిలవ ఉంటుందండి. టేస్ట్ చూడండి, మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్, కామెంట్